Good morning, students. Now I am explaining fillers, especially for SSC GD. My dear students, fillers is one of the oldest English grammar topics. But you know one thing? Fill in the blank with right appropriate words. చిన్నప్పుడు విన్నారు కదా, అదేనండి క్లోజ్ టెస్ట్. ప్యాసేజ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. డబుల్ ఫిల్లర్స్ అంటే ఒక సెంటెన్స్లో 2 బ్లాంక్స్ ఉంటాయి. ఇట్లా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇట్లా మీకు ముందు క్లాసెస్లో క్లోజ్ టెస్ట్, డబుల్ ఫిల్లర్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫిల్లర్స్, ఓన్లీ ఫిల్లర్స్ ఓల్డ్ మోడల్లో చెప్తున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇక్కడ మీ అందరి మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, ఫస్ట్ వన్ అవాయిడ్ irrelevant సంబంధం లేనిది ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. రెండవది ఏంటండి అంటే మూడ్ కన్వే అండి, మూడ్ గోయింగ్ అని కూడా అంటాం. సెంటెన్స్ ఏ విషయాన్ని చెప్తుందో దాన్ని కంటిన్యూటీ చేయాలి. థర్డ్ వన్ని కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా థర్డ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రూల్. వాట్ రూల్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రూల్. ఇక ఫోర్త్ వన్ని మనం చూస్తే కాంకర్డ్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈ 4 కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డాష్ ద స్ట్రాంగ్ అపోజిషన్ బై లోకల్ పీపుల్. ద మున్సిపాలిటీ సీమ్స్ డిటర్మైన్డ్ టు కలెక్ట్ ద న్యూ ట్రాన్సిట్ ప్యాసేజ్ ట్యాక్స్ అన్నారండి. అనగానే ఒక్కసారి జాగ్రత్తగా దాని మీనింగ్ ఏంటో చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మనం చూస్తే స్ట్రాంగ్ అపోజిషన్ బై లోకల్ పీపుల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా మున్సిపాలిటీ ఏమని కోరుకుంటుంది అంటే, చూడండి ఏం చేసింది, అది టు కలెక్ట్ ద న్యూ ట్రాన్సిట్ ప్యాసేజ్ ట్యాక్స్. ప్యాసేజ్ ట్యాక్స్ ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత అభ్యంతరం చెప్పినా ప్రజలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూస్తే, స్ట్రాంగ్ అపోజిషన్ అంటే చూడండి, లోకల్ ప్రజలు చాలా బలంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అని రాయాలి కదా. అప్పుడు మనం ఉన్నప్పటికీ అనే ఆన్సర్ ఇక్కడ రావాలి. అంతేగాని ఇక్కడ ఫస్ట్ డ్యూ టు చూద్దాం. ఏంటండి డ్యూ టు అంటే కారణంగా. లోకల్ పీపుల్ బాగా స్ట్రాంగ్గా అపోజిట్ చేశారనే కారణంగానే వీళ్ళు వసూలు చేస్తున్నారా అంటే తప్పు కదండి, అలాగేముండదు. హవెవర్ అంటే ఏది ఏమైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారా, అది కూడా కాదు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఇక్కడ ఏదైనా జరిగితే కదా రిజల్ట్ ఆఫ్ అనడానికి. సో ఇది మన ఆన్సర్ లేదు. ఇదిగో సెంటెన్స్ స్టార్టింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే, ఇప్పుడు మనం ఒక్కసారి జాగ్రత్తగా రాసి చూద్దాం స్టూడెంట్స్ చక్కగా. ఇన్ స్పైట్ ఆఫ్ ద స్ట్రాంగ్ అపోజిషన్ బై లోకల్ పీపుల్. లోకల్ పీపుల్ చాలా బాగా అంటే మీకు బలంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అని అర్థం. ఆల్దో లాంటి వర్డ్ అనమాట ఇన్ స్పైట్ ఆఫ్ అనేది. ద మున్సిపాలిటీ సీమ్స్ డిటర్మైన్డ్ టు కలెక్ట్ ద న్యూ ట్రాన్సిట్ ప్యాసేజ్ ట్యాక్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ ఎర్రర్ స్టూడెంట్స్. ఐ థింక్ ద వర్డ్ డ్యూ టు నెవర్ బిగిన్ విత్ ఎనీ సెంటెన్స్ అండి. అంటే డ్యూ టు అనే వర్డ్తో మనకి ఇది ఈ కాంబినేషన్తో ఈ ఫ్రేజ్తో ఎప్పటికీ సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్లో మీకు కనుక ఉపయోగపడితే అంతకంటే ఆనందించే వ్యక్తిని నాకంటే మరొకరు ఉండరు. నేను అంటే మన ఎంట్రీ యాప్. స్టూడెంట్స్, చేసేవంతా మీ సెలెక్షన్ కోసమే. మీరు సెలెక్ట్ అయితేనే కదా అన్నీ బాగుంటాయి. రైట్, క్లాస్ అందరికీ నచ్చుతుంది స్టూడెంట్స్, కానీ క్లాస్లో చెప్పిన బిట్స్ ఎగ్జామ్లో రావాలి. అది కదా అల్టిమేట్గా మన టార్గెట్. సో అర్థమైందా? డ్యూ టుతో ఏ సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ఫస్టే ఎలిమినేట్ చేసేవచ్చు. అవాయిడ్ ఇర్రెలవెంట్, దీన్ని కాంకర్డ్ రూల్ అంటాం. తర్వాత ఇర్రెలవెంట్ అంటే హవెవర్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఇర్రెలవెంట్స్, అందుకే 2 తీసేసాం. సో ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. డాష్ వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ రీతు ఈజ్ వెరీ ట్రస్ట్వర్తీ అండ్ షీ నెవర్ లైస్. వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్, మిగిలిన స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ పెట్టి
ఇక్కడ ముందు నుంచి చూద్దాం, ఎందుకంటే సెంటెన్స్ ఫిల్ అయిపోయింది కాబట్టి. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్, నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను, రీతు ఈజ్ వెరీ ట్రస్ట్ వర్తీ, రీతుని మనం పూర్తిగా నమ్మొచ్చు. అండ్ షీ నెవర్ లైస్, ఎప్పటికీ ఆమె అబద్ధం చెప్పదు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా కూడా నేనైతే ఏం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి, ఆన్ ద, చూడండి ఇక్కడ కాంట్రరీ అన్నాడు, కాంట్రరీ టు అంటున్నాడు, ఇన్ కాంట్రాస్ట్ అన్నాడు, ఆన్ ద అదర్ హ్యాండ్ అన్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్ అనే వర్డ్ ఉండదు, ఇర్రెలవెంట్. ఇక్కడ కాంట్రాస్ట్, ఇన్ కాంట్రాస్ట్ వాట్ అదర్ స్టూడెంట్ ఏంటి, కాంట్రాస్ట్తో పని లేదు, కాంట్రరీ అనే వర్డ్తో పని ఉంది. ఓకే, ఇక్కడ మనకి మిగిలినవి రెండే ఆప్షన్స్, ఆన్ ద కాంట్రరీ, కాంట్రరీ టు. సెంటెన్స్ స్టార్టింగే చూడండి కాంట్రరీతో ఉండాలి, ఆన్ ద కాంట్రరీ వాట్ అదర్ స్టూడెంట్స్ అనకూడదు ఇక్కడ. సో ఇది తీసేసాం, ఎందుకంటే ఆన్ ద కాంట్రరీ అంటే దానికి ముందు ఇంకొకటి ఉండాలి. సో అందుకనే సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి కాంట్రరీ టు. కాంట్రరీ టు అని అనగానే వాటి మీనింగ్ని మీరు గమనించాలి, విరుద్ధంగా. కాంట్రరీ టు వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్, మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం ఆలోచిస్తున్నారో దానికి విరుద్ధంగా నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, రీతు చాలా ట్రస్ట్ వర్తి, నమ్మదగిన మనిషి, నెవర్ లైస్, ఆమె ఎప్పుడు అబద్ధం చెప్పదు. స్టూడెంట్స్ చక్కగా ఆన్సర్ని రాసేయచ్చు, కాంట్రరీ టు. తరువాత థర్డ్ బిట్ చూద్దాం, ఈ డాష్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ యువర్ వేరబౌట్స్, ఆఫ్ యువర్ వేరబౌట్స్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం స్టూడెంట్స్, ఇది చాలా చక్కని బిట్ అండి. ఈ డాష్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ యువర్ వేరబౌట్స్ అంటే మీరు ఎక్కడున్నారో దానికి సంబంధించి మీ ఆచూకీ గురించి ఆమెకు ఎటువంటి జ్ఞానము లేదు అని ఆమె ఖండించిందండి, నాకేం తెలియదు అన్నట్టు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఆమె విషయాన్ని తిరస్కరించింది, నాకు తెలియదు అని చెప్పింది. అంటే ఇక్కడ రెఫ్యూజెస్ మేబీ కావచ్చు, ఏమంటే డిక్టేట్స్తో సంబంధం లేదు, ఇర్రెలవెంట్. రిజెక్ట్స్ చూడండి ఇక్కడ, అది కూడా కాదు, మీరు ఏదో ఇవ్వటం ఆవిడ తీసుకోకపోవటం అయితే రిజెక్ట్స్ అనాలి. ఇప్పుడు డినైస్, ఈ రెండిటిలో ఏదో ఒకటి అయి ఉండాలి, మరి ఏది రాస్తారు, రెఫ్యూజెసా లేదు డినైసా? చూడండి ఈ రెండింటిని ఎప్పుడు ఏది వాడాలో చెప్తాను స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఈ బిట్ రాకపోయినా ఈ ఎగ్జాంపుల్స్తో కానీ ఈ ఆప్షన్స్తో కానీ మీకు అవసరం పడుతుంది. ఎప్పుడైనా సరే ప్రజెంట్కి సంబంధించి ఏదైనా ఉండి మాట్లాడేటప్పుడు డినైసే, అలా కాకుండా అయిపోయిన తర్వాత చెప్పేటప్పుడు అయితే రెఫ్యూజెస్ వాడాలి. దీనిలోనే ఇంకొకటి ఉంది, ఏదైనా విషయం అడిగితే ఆహా లేదు నాకు తెలియదు అనేటప్పుడు కానీ, నాకు తెలిసే అవకాశం లేదు అనేటప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఏదైనా సరే ఒపీనియన్ షేర్ లైక్ అప్పుడు చెప్పాలి. అలా అవ్వకుండా మనం ఏదైనా ఆఫర్ చేస్తే వద్దంటే రెఫ్యూజెస్ అనాలి. ఇది ఆఫరింగ్ అన్నమాట, ఇది ఒపీనియన్కి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆబ్వియస్లీ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ అనేది ఉండాలి. డినైస్ చూడాల్సిన అవసరమే లేదు. అదే ఒక ఆఫర్ ఇచ్చామనుకోండి, రిఫ్యూజ్డ్ ద ఆపర్చునిటీ అనాలి, ఎందుకంటే మనం అది అవకాశం ఇచ్చామన్నమాట. ఒపీనియన్ అయితే డినైస్, మర్చిపోకండి అమ్మా, ఎందుకైనా మంచిది స్టూడెంట్స్ కదా, మిమ్మల్ని నమ్మలేదు. ఆఫర్ ఒకటి, ఇదేమో ఒపీనియన్. ఓకే రైట్. తర్వాత ఆ రిచ్ కల్చర్ ఇన్స్పైర్స్ అస్ టు టేక్ డాష్ ఇన్ అవర్ హెరిటేజ్ అన్నాడు. ఆ రిచ్ కల్చర్ ఇన్స్పైర్స్ మనకున్న గొప్ప పద్ధతి అన్నమాట. రిచ్ కల్చర్ డబ్బు ఉన్నదని కాదండి, కొంతమంది చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఇన్స్పైర్స్ అస్ టు టేక్ డాష్ ఇన్ అవర్ హెరిటేజ్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్పాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేయాలో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే నేను ఆన్సర్ చెప్తాను. స్టూడెంట్స్ ఇక్కడ మనం చూద్దాం, అవర్ రిచ్ కల్చర్ ఇన్స్పైర్స్ అస్ టు టేక్ డాష్ ఇన్ అవర్ హెరిటేజ్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రూల్ని మనం బాగా వాడుకోవచ్చు. ఇక్కడ టు టేక్ అన్నాడు, ఇక్కడ మనకు కావాల్సింది నౌన్ ఫార్మేషన్. ప్రౌడ్ అంటే అడ్జెక్టివ్ అమ్మా, ప్రౌడ్ మీన్స్ అడ్జెక్టివ్. ప్రైడ్ అనగానే వర్బ్ ఉంది, మీకు నౌన్ ఉంది. ప్రౌడ్లీ యాడ్వర్బ్, ఇక్కడ యాడ్వర్బ్తో పని లేదు. ప్రైడెడ్ ఇది పాస్ట్ టెన్స్, ఇర్రెలవెంట్, ఎందుకంటే ఇన్స్పైర్స్ అంటే ప్రెజెంట్ టెన్స్. సో ఆబ్వియస్లీ మనకి మిగిలింది ప్రైడ్. టేక్ ప్రైడ్ ఇన్ అవర్ హెరిటేజ్.
ఓకే, సో తర్వాత చూద్దాం. ఫిఫ్త్ వన్, ద కార్ బ్రోక్ డౌన్ అండ్ వీ డాష్, చూడండి, గెట్ ఎ ట్యాక్సీ అని చెప్తున్నాడండి. ఇక్కడ మనకి బ్రోక్ డౌన్ అనగానే పాస్ట్ టెన్స్లో ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి V1 ఉంది. ఇక్కడ టెక్నిక్ మీరు చూడాలి. ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ మనకు కావాల్సింది హ్యాడ్ అవి వస్తాయి, పాస్ట్ పర్ఫెక్ట్ అది వస్తుంది. వెంటనే మళ్ళీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, V1 ఉంది. V1 ఎప్పుడు దేని ముందు వస్తుంది, 2 ముందు వస్తుంది. అంటే 2 తర్వాత V1 వస్తుంది. ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి, హ్యాడ్ రావాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి. సో ఇక్కడ హ్యాడ్ 2 ఎక్కడుందో చూడండి, ఇందులో లేదు. R2 కాదు, హ్యాడ్ 2 ఎక్కడుంది, హ్యావ్ 2 కాదు. ఫైనల్గా మనకి ఈ రెండే ఉన్నాయి. ఇక్కడ వర్ అనేది రాదు. వర్ రాసాము అంటే అక్కడ మీకు వర్ తర్వాత V4 వచ్చింది అనుకోండి, అది పాస్ట్ కంటిన్యూ అనుకోవచ్చు. వర్ తర్వాత V3 వస్తే పాసివ్ అనుకోవచ్చు. వర్ తర్వాత 2 రాదు. సో ఆబ్వియస్లీ హ్యాడ్ టు ఈ సెంటెన్స్లో. ద కార్ బ్రోక్ డౌన్ అండ్ వీ హ్యాడ్ టు గెట్ ఎ ట్యాక్సీ. ఎప్పుడైతే నా కార్ ఆగిపోయిందో మేము వెంటనే ట్యాక్సీని తీసుకుని వచ్చాము అని. తర్వాత 6th one చూద్దాం. హీ సెడ్ ఐ డాష్ యూజ్ హిజ్ కార్. హీ సెడ్, అతను చెప్పాడు. నిజానికి హీ సెడ్ దట్ అని ఉండాలి, ఇక్కడ ఉండాలి. సరే, ఎనీ హ్యావ్, ఐ డాష్ యూజ్ హిజ్ కార్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్. నాకు ఎప్పుడు అవసరమైన అతని కార్ని నేను వాడుకుంటాను అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కావాల్సింది పాస్ట్ టెన్సే, V2A. ఆబ్వియస్లీ అవాయిడ్ ఇర్రెలవెంట్. కెన్ ఒకటి, విల్ ఒకటి, రెండు తీసేయాలి. అంటే అవసరమైనప్పుడల్లా వాడుకున్నాను అని. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ వాడాల్సింది కుడ్డా, వుడ్డా అని. ఆబ్వియస్లీ ఐ కుడ్ యూజ్ హిజ్ కార్ అంటే వాడుకో, చూడండి, గలను. ఇక్కడ ఎస్, హీ సెడ్, అతను చెప్పాడు నాకు ఎప్పుడు అవసరమైన అతని కార్ని వాడుకోగలను, వాడుకుంటాను కూడా. ఇక్కడ వుడ్ అంటే కాదు, ఇక్కడ కుడ్డే మన ఆన్సర్. అర్థమైందమ్మా? మీకు ఆక్సిలరీ క్లాసెస్ అనే క్లాసెస్లో కూడా దీనికోసం చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. నెక్స్ట్ 7th one, హీ విల్ నాట్ వాక్. హీ విల్ నాట్ వాక్ డాష్ హీ ఈస్ కంపెల్డ్ అంటున్నారండి. ఇక్కడ విల్ నాట్ అని నెగిటివ్ వచ్చింది, ఆ తరువాత పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇలాంటి సెంటెన్స్కి మనం వాడాల్సిన కంజంక్షన్ ఒక్కటే, దట్ ఈస్ కాల్డ్ అన్లెస్. అన్లెస్ ఉన్న సెంటెన్స్కి నెగిటివ్ వద్దు, ఎందుకంటే అన్లెస్సే నెగిటివ్. కానీ అన్లెస్తో పాటు ఉన్న సెంటెన్స్లో నాట్ ఉండాలి. హీ విల్ నాట్ వర్క్ అన్లెస్ హీ ఈజ్ కంపెల్డ్. అతను కనుక ఫోర్స్ చేయకపోతే అతను కంప్లీట్ చేయడు అని. ఇక టిల్ రాదు. ఇఫ్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఇఫ్తో మనకి 3 కండిషన్స్ ఉంటాయి, ప్రాబబుల్, ఇంప్రాబబుల్, ఇంపాసిబుల్. అక్కడ స్టార్టింగే ఫ్యూచర్తో ఉంటుంది. ఇఫ్ ఇక్కడ రావాలి, మెయిన్ క్లాజ్కి రాదు. అందువల్ల సెంటెన్సే రాంగ్. సో ఇఫ్ కూడా రాయక్కర్లేదు, ఆఫ్టర్తో పని లేదు, ఇక టిల్తో అవసరం లేదు. అన్లెస్ ఈజ్ ద ఆన్సర్. అన్న క్లియర్గా అర్థమైందమ్మా? ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే చూడండి. రైట్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. ద టీచర్ సెడ్ డిసప్పాయింటెడ్లీ. ఏమంటున్నారండి? ద టీచర్ సెడ్ డిసప్పాయింటెడ్లీ. ఏమైందో పాపం. దేర్ ఈజ్ డాష్ ఇన్ మై క్లాస్ హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దేర్ ఈజ్, ఇక్కడ మనం చూస్తే డిసప్పాయింట్ అయిపోయింది కదా, అంటే ఎవరు చెయ్యలేదు అది అర్థం. ఎవరైనా చేసేటట్టయితే డిసప్పాయింట్ ఎందుకు అవుతారంటే ద టీచర్ ఆస్క్డ్ అంటాం. దట్ డిసప్పాయింటెడ్లీ. నిజంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవారు ఎవరు లేకపోవటం అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఎనీబడి అంటే అడగాలి, ఆస్కింగ్. సంబడి అంటే మనం ఇన్ఫర్మేషన్. ఎవ్రీబడి అనగానే ఇది కూడా చూడండి, ఇవేమీ కావు, నెగిటివ్ సెన్స్తో కావాలి. ఇదిగో నోబడి, దెర్ ఈస్ నోబడి ఇన్ మై క్లాస్ హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. అర్థమైంది అనుకుంటానుగా. దట్స్ గుడ్, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్, షీ ఈస్ డాష్ గర్ల్స్. ఐ నో. షీ అన్నాడు, ఈజ్ అన్నాడు, సింగులర్ వర్బ్. కానీ ఇక్కడ ఏముందండి? ప్లూరల్ నౌన్ ఉంది. ఏ నౌన్ ఉందమ్మా? ప్లూరల్ నౌన్. అలా ప్లూరల్ నౌన్ రావాలి అంటే దానికి ఒకటే స్ట్రక్చర్ ఉంటుందమ్మా. వన్ ఆఫ్ ద అని ఎప్పుడైతే వచ్చిందో సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీ. ఆ తరువాత వచ్చేది ప్లూరల్ నౌన్. ఏనవునమ్మా?
ప్లూరల్ నౌన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఆపర్చునిటీస్, వన్ ఆఫ్ మై ఎసెట్స్ అలా ఫిల్ చేయాలి. సో అప్పుడు షీ షుడ్ డాష్ గర్ల్స్ ఐ నో అనగానే ఫ్రమ్ ద బెస్ట్ కాదు, ద మోస్ట్ బెస్ట్. మోస్ట్ బెస్ట్ రెండు ఉంటాయేంటి? సో కాదు, షీఈస్ ద బెస్ట్ గర్ల్స్ ఐ నో అనకూడదు, షీఈస్ ద బెస్ట్ గర్ల్ అనాలి. అందువల్ల ఇది కాదు, ఇదిగో షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్స్ ఐ నో, నాకు తెలిసిన మంచి అమ్మాయిలలో ఈ అమ్మాయి ఒకరు, వన్ ఆఫ్ ద బెస్ట్. అంతేగాని మోస్ట్ బెస్ట్, బెస్ట్ నాకు మోస్ట్ ఉండదు. ఓకే, అంటే గుడ్, బెటర్, బెస్ట్ సూపర్లేటివ్ కదండి, అందుకే ఇది కూడా తీసేసి. దాట్స్ ఇనఫ్. క్లియర్ అయిందా అమ్మా? 10th one, I have never seen dash animal before. I have never seen, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలాంటి యానిమల్ని. లార్జ్ అంటున్నాడు కాబట్టి అలాంటి పెద్ద యానిమల్ని ఎప్పుడు చూడలేదు అని. లార్జర్ అంటే కంపారిటివ్ అండి, ఇక్కడ దానిలో అవి లేవుగా, తీసేయండి. ఐ హ్యావ్ నెవర్ సీన్ యాజ్ లార్జ్ యానిమల్ అన్నా అనుకోండి, తప్పు. యాజ్ అనగానే మళ్ళీ పాజిటివ్ కంపారిజన్. ఏది ఇంకొకటి ఎక్కడ ఉంది? యాజ్ లార్జ్ యాజ్ ఉండాలి. దట్ ఈస్ రాంగ్. సచ్ ఏ లార్జ్, అలాంటిది. సో లార్జ్ కూడా ఉండదు. ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసింది, మనం చూడక్కర్లేదు. సచ్ ఏ లార్జ్, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ లార్జ్ యానిమల్ బిఫోర్. ముఖ్యంగా ఇండియాలో మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్ ఖాళీ ఉన్నప్పుడు, కోవిడ్ ఈ పాండమిక్ కండిషన్స్ అవి పోయిన తర్వాత, అఫ్ కోర్స్ ఐ హోప్ దట్ ఆగస్ట్ తర్వాత ఏముండదు, స్టూడెంట్స్ అందరూ మొత్తం పీపుల్ అందరూ స్ట్రాంగ్ అయిపోతారు, విపరీతమైన మెడిసిన్స్ వాడేస్తున్నారు కాబట్టి. సో మీరు ధైర్యంగా ఏదైనా ఎప్పుడైనా జూస్కి వెళ్ళండి. జూ కోల్కతాలో కానీ బెంగళూరులో కానీ మంచి జ్యూస్ ఉన్నాయండి. జ్యూస్ కాదు, జూ ఉంది, మంచి జూ ఉన్నాయి అక్కడ. అలాంటి జూ చూసినట్లయితే కనుక మంచి యానిమల్స్ ఉంటాయి. అదే కనుక కొన్ని ఏరియాల్లో చూస్తే పాపం యానిమల్స్ రేపు ఎప్పుడో చచ్చిపోయినట్టు ఉంటాయండి. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ లార్జ్ యానిమల్ బిఫోర్. యానిమల్స్ని చూస్తున్నప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఒక యానిమల్ని మనం చూసినప్పుడు, రేర్గా చూసే యానిమల్స్ చూస్తే మైండ్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుందండి. న్యూరాన్స్ యాక్టివేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నవ్వితే ఎండార్ఫిన్స్ ఎలా రిలీజ్ అవుతాయో, న్యూ థింగ్ని చూస్తే మనకు అంత రకమైన ఫ్రెష్నెస్ వస్తుంది. అందుకని ఎప్పుడు కొత్తది నేర్చుకుంటుండేవాడు నెవర్ బికెమ్ ఓల్డ్ అండి. ఎప్పుడు ఓల్డ్ కాడైనా కొత్త నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా యంగే అనమాట. అది విషయం. ఓకే, తరువాత చూద్దామండి. 11th one, he said to me you are. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాడండి. he said to me you are ఫూలింగ్ అంటామా, యు ఆర్ ఏ ఫూల్ అంటామా, యు ఆర్ ఏ ఫూలిష్ అంటామా, యు ఆర్ ఫూల్ అంటామా. ఫూలింగ్ అయితే కాదు, ఫూలింగ్ ఉండదు. యు ఆర్ ఫూల్ అంటే ఇక్కడ పర్సన్ కదా, దానికి ఆర్టికల్ ఉండాలిగా. ఏ ఫూలిష్ ఉండదు, ఫూలిష్నెస్ ఉంటుంది. ఏ ఫూలిష్ ఏంటి? ఆర్టికల్ ఎప్పుడు కూడా నౌన్స్కే వస్తుంది. ఫూల్ నౌన్ అండి, అంతేగాని ఫూలిష్ కాదు. ఫూల్ మళ్ళీ ఆర్టికల్ లేదు ఇక్కడ, ఇది కూడా తీసేయవచ్చు, చూడక్కర్లేదు. యు ఆర్ ఏ ఫూల్. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండి. అయినా మనం ఏదో చేసేద్దామని ఆశపడిపోతూ, అలా అన్నాను కదా అని స్టూడెంట్స్ మేము ఎగ్జామ్స్ రాయము మాకు చాలు, ఏ లైఫ్ వెదవ లైఫ్ ఎంతకాలం ఉంటామని చెప్పకండి అమ్మా. మీకు ఇక్కడ చిన్న విషయం చెప్తాను, అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కూడా మీరు నా స్టూడెంట్స్ అంటే లైక్ మై చిల్డ్రన్, అందుకనే చెప్తున్నాను. ఇండియాలో యావరేజ్ ఏజ్ 64. ఇప్పుడు మీ అందరి ఏజ్ 22-24 మధ్యలో ఉంటుంది. సో స్టూడెంట్స్, ఒక్క 3 months మీరు కష్టపడితే, కొన్ని 1 year కష్టపడితే, రిమైనింగ్ 25 + 14 అంటే ఈ టోటల్ ఇయర్స్ 39 years. యావరేజ్ ఏజ్ ఇంకా పైగా బతుకుతారు. మిగిలిన ఆల్మోస్ట్ 39 అంటే యావరేజ్. మిగిలిన 40 years కూడా గవర్నమెంట్ శాలరీతో రిస్క్ లేని జాబ్ని గడుపుతారు, జీవితాన్ని గడుపుతారు. ఈ 1 year కనుక చదువుకి మీరు కేటాయించకుండా, నాకెందుకులే అంటే ప్రతిరోజు డబ్బుల కోసం ఏదో పని చేస్తూనే ఉండాలి, చాలా కష్టం అమ్మా. అది శాలరీ లేకపోతే కష్టం. అందువల్ల గుర్తుపెట్టుకోండి అన్న, మనం ఫూల్స్ కాదు. అంటే మనం ఫూలే, దేని మీద ఒబ్సెసివ్నెస్ కానీ పొసెసివ్నెస్ కానీ ఎక్కువ ఉంటాయి.
నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇదే నా జీవిత జయం, ఇలాంటివి అనొద్దు. మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు గవర్నమెంట్ జాబ్ అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్లో మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్స్లో ఉండదు. అర్థమైందా? రైట్. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని గ్రామర్ బుక్స్ రాసినా, ఎన్ని సెమినార్స్ ఇచ్చినా, ఎన్ని కంట్రీస్ తిరిగినా, యు నో వన్ థింగ్, మన కోవిడ్ పాండమిక్ కండిషన్లో మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఆగిపోయినాయి. సో వీ డిడెంట్ టేక్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్స్, వేర్ వీఆర్ వర్కింగ్. ఏం చెప్పమంటారు? దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ సెక్టర్. ఎవరిని అనడానికి లేదు. అందువల్ల దయచేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి, వర్క్ చేయండి, అంతేనా? రైట్. నెక్స్ట్ 12th వన్. ఐ డాష్ యువర్ హౌస్ ఎస్టర్డే. ఐ డాష్ యువర్ హౌస్. ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ కదమ్మా. సో ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఎక్కడుందో చూద్దాం. మీ పాసింగ్ ఇవన్నీ కాదు కదా. సో పాస్డ్ డైరెక్ట్గా ఉంది కదా. ఐ పాస్డ్ బై యువర్ హౌస్ ఎస్టర్డే. ఎస్, మీ ఇంటి ముందుగానే నేను వెళ్ళాను, మీ ఇంటిని దాటుకునే వెళ్ళాను నిన్న అని చెప్పడం. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి ఎస్టర్డే, ఇక్కడ పాస్డ్ రాసేసాం. ఆ తరువాత చూద్దాం. ఇన్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ నన్ ఆఫ్ ది 166 passengers. The tragic incident, none of the 166 passengers dash. ఇప్పుడు ఏమై ఉండాలి? చూడండి, ట్రాజిక్ ఇన్సిడెంట్, నన్ ఆఫ్ ద 166 passengers అన్నాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది అది. సో ఇప్పుడు మనం రాయాల్సింది సింపుల్గా V2 ఫామ్ రాస్తే చాలు. ఓకేనా? అంటే కుడెరా అక్కర్లేదు. సర్వైవ్ ప్రెజెంట్ టెన్స్, సర్వైవ్డ్ V2, ఈ సర్వైవింగ్ తప్పు. డైరెక్ట్ ఆన్సర్ రాసేసుకోవచ్చు, సర్వైవ్డ్. క్లియర్? తరువాత నెక్స్ట్ బిట్. ద ఓల్డ్ జెంటిల్మ్యాన్ డాష్ టు బి ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మా గ్రాండ్ ఫాదర్కి చాలా మంచి, ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్ అంటున్నాడండి, ద ఓల్డ్ జెంటిల్మ్యాన్. ఇప్పుడు మరి ఇక్కడ మనం ఏం రాయాలి స్టూడెంట్స్? ఇక్కడ విషయం మనం జాగ్రత్తగా చూస్తే, ద ఓల్డ్ జెంటిల్మ్యాన్ టు బి ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని తెలిసింది. ఆయన మా గ్రాండ్ ఫాదర్కి మంచి స్నేహితుడు అని తెలిసింది అనే మీనింగ్ రావాలి. టర్న్డ్ ఇన్ అనేది మనకి ఉండదండి, ఫ్రేజ్ ఉండదు. టర్న్డ్ ఓవర్ ఉంది. టర్న్డ్ ఓవర్ అంటే ఏదైనా సరే ఒక విషయం ఇటు అనుకుంటే అలా జరగడం, వేరేగా జరగడాన్ని దాన్ని టర్న్డ్ ఓవర్ అంటాం. అది రేరుగా వాడతారు. ఇదిగో టర్న్డ్ అవుట్. టర్న్డ్ అవుట్ అంటే చాలా స్పష్టంగా తేలిపోయింది, తెలిసింది అని చెప్పడం. అలాగే చూడండి, ఇక్కడ టర్న్డ్ అప్. టర్న్డ్ అప్ అంటే తిరిగింది అని, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ దాట్. టర్న్డ్ అవుట్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. టర్న్డ్ అవుట్. సో ఆన్సర్ అయిపోయింది అక్కడితో. 15. ఇట్ ఈస్ డాష్ దట్ యంగ్ పీపుల్. ఇట్ ఈజ్ ఏ డాష్ దట్ యంగ్ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై సెలబ్రిటీస్ అంటున్నాడండి. అనగానే ఇక్కడ మనం ఏ వర్డ్ని రాయాలి? ఇక్కడ ఏ ఇచ్చాడు. ఏ అంటే కాన్సనెంట్ సౌండ్, అన్ని కాన్సనెంట్సే. ఇప్పుడు ఏది కరెక్టో చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, యంగ్ పీపుల్ సెలబ్రిటీస్ అంటే ప్రముఖుల గురించి విని ఇన్స్పైర్ అవుతారు అనేది నిజమా అబద్ధమా? అబద్ధం అనే మాట మనం బ్లఫ్ అంటే మోసం, మిస్టేక్ అంటే తప్పు. ఇక్కడ మిత్. మిత్ అంటే రెండు ఉన్నాయండి. ఒకటి పురాణాలు, రెండు అపోహలు. ఒక అపోహని కూడా మనం తీసుకోవచ్చు. సో అందువల్ల అబ్సల్యూట్లీ ఇట్స్ అ మిత్. దీన్ని కంటిన్యూ చేసి MYTHOLOGO ఇలా అన్నాం అనుకోండి, మైథాలజీ అంటాం. అలా లేనప్పుడు దీని ప్రొనౌన్సియేషన్ ఇట్స్ మిత్ దట్ యంగ్ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై సెలబ్రిటీస్. ఒక అపోహే. ఎవరెవరిని చూసి ఇన్స్పైర్ అవ్వరు సార్, అయినా 10 నిమిషాలు అవుతారంతే, మళ్ళీ మామూలే. ఎవరికి వాళ్ళంతటా వాళ్ళు నెసెసిటీ అనేది ఫీల్ అవ్వాలి సార్. అందుకే నెసెసిటీ కెన్ డూ ఎనీథింగ్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ 16. హ్యాడ్ ఐ సేవ్డ్ మనీ ఐ డాష్ ఎ న్యూ కార్.
ఇక్కడ మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రాబబుల్ కండిషన్ ఒకటి ఉంటుంది, అదిగోండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా వింటే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆ తరువాత సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ లేదు షెల్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రాబబుల్ కండిషన్. ఇదే ఇంప్రాబబుల్ అయితే ఇక్కడ V2 వస్తుంది, ఇక్కడ వుడ్ షుడ్ కుడ్ మైంట్లు వస్తాయండి. ఆ తరువాత అయితే కనుక నెక్స్ట్ ఇంపాసిబుల్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, ఇక్కడ వుడ్ షుడ్ కుడ్ వచ్చి హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాబబుల్, ఇంప్రాబబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ హ్యాడ్తో స్టార్ట్ అయిందండి. దీన్నే క్వశ్చన్ ప్యాటర్న్ అంటారండి. ఏం ప్యాటర్న్ అమ్మా? క్వశ్చన్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డీటెయిల్గా ఇక్కడ రాస్తాను. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఇఫ్ ఉండదు, హ్యాడ్ ఉంటుంది. ఇక్కడ ఉండాల్సిన హ్యాడ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వుడ్ షుడ్ కుడ్ మైట్లు ఉంటాయిగా, అవన్నీ ఏవో ఒకటి వస్తాయి, ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. స్టూడెంట్స్ ఎక్కడైనా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరొక్కసారి ఆరల్గా చెప్తున్నాను. ఇఫ్ క్లాస్తో సెంటెన్స్ స్టార్ట్ అయినా, హ్యాడ్తో స్టార్ట్ అయినా రూల్ ఇఫ్ రూలే. దాన్ని కండిషనల్ సెంటెన్సెస్ అనే అంటాం. ఇఫ్ ఉన్నా, హ్యాడ్ ఉన్నా, అలాగే అన్లెస్ లాంటివి ఉన్నా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన స్పష్టమైన విషయం ఏంటంటే, ప్రాబబుల్ అయితే సబ్జెక్టు V1 ఆబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు విల్లు షెల్లు కెన్ను మే, V1 ఆబ్జెక్టు. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఏ క్లాజ్ అమ్మా? మెయిన్ క్లాజ్. యువతల అయితే దీన్ని సబార్డినేట్. వాట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్ అంటాం. అలాగే కనుక ఇంప్రాబబుల్ కండిషన్ 2 అయితే మీకు ఆల్రెడీ మీ సిలబస్లో ఉంది, ఒక్కసారి చూడండి. ఇఫ్ క్లాజెస్ V2 వస్తుంది, వుడ్ వస్తుంది. అలాగే ఇంపాసిబుల్ అయితే హ్యాడ్ ప్లస్ V3, హ్యావ్ V3. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ హ్యాడ్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్నే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అది తప్ప మా లింక్ ఇవి, అందుకే 3 చెప్పా. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చనే చెప్తున్నా. హ్యాడ్ సబ్జెక్టు V3 ఆబ్జెక్ట్. ఇదిగో హ్యాడ్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, V3 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి, వుడ్ షుడ్ కుడ్ మైట్లో ఏదో ఒకటి రావాలి, హ్యావ్ V3 రావాలి. సో ఇక్కడ మనకి వుడ్ షుడ్ కుడ్ మైట్ కావాలి. విల్ ఉంది, తీసేయండి. వుడ్ ఉంది కానీ హ్యావ్ లేదు, తీసేయండి. వుడ్ హ్యావ్ V3 3 ఉన్నాయి, ఇక్కడ ఇది కూడా లేదు. మన రూల్ ప్రకారం వుడ్ ఉంది, హ్యావ్ ఉంది, V3 ఉంది. ఇక చూడాల్సిన అవసరం లేదు మిత్రమా, సమయము లేదు మిత్రమా. బ్యాంకు నింపడమా, నెక్స్ట్ బిట్టికి వెళ్ళిపోవడమా? పర్చేస్డ్. కొంచెం నవ్వుతూ సరదాగా వినండి నాయన, క్లాసులు ఆన్లైన్ కదా అని చెప్పి సీరియస్గా వెనకండి, ఓకేనా? 17. He decided to dash his metric examination in order to get a higher score అన్నాడు. ఇక్కడ మనం చూస్తే he decided to ఏదో డిసైడ్ అయిపోయాడట. ఏంటిది? his metric examination in order to get a higher score. ఈ హయ్యర్ స్కోర్ డిసైడ్ చేస్తుందమ్మా. మంచి స్కోర్ కోసం మళ్ళీ రాయాలనుకుంటున్నాడు అంతే. అంటే టు గెట్ ఏ హయ్యర్ స్కోర్ అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసమే కదా. రాసేసాడు కాబట్టే కదా మళ్ళీ డిసైడ్ అయ్యాడు. లేదు అంటే మరి రైట్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ హయ్యర్ స్కోర్ అనగా కంపారిజన్. ఈ హయ్యర్ స్కోర్ అనేది గతంలో రాసిన ఎగ్జామ్ కంటే ఎక్కువ మార్కులు అండి. అర్థమైందా? సో ఆబ్వియస్లీ ఇక్కడ హై స్కోర్ ఉంటే కన్ఫ్యూజన్ ఉండేది. అయినా కూడా ఈ రెడో అనే దానికి సంబంధమే లేదు. రీఅపియర్ కాదమ్మా. ఎగ్జామ్ ఎప్పుడు కూడా రీరైట్. రీఅపియర్ కాదు. ఇంటర్వ్యూకి అయితే అపియర్ అవుతాం, రీమేక్ సంబంధమే లేదు. సో చూడక్కర్లేదు మై డియర్ స్టూడెంట్స్. రీరైట్. 18th, ద పోలీస్. దీని రైట్ ప్రొనౌన్సియేషన్ చెప్పనా స్టూడెంట్స్? police. The police pushed the people back to make dash for Prime Minister's car
టు పాస్ అన్నాడండి. ఇక్కడ మనం చెప్పొచ్చు మొత్తం అక్కడ మీ పోలీస్ అంతా కూడాను మొత్తం పీపుల్ అందరినీ వెనక్కి తోస్తున్నారు. దేనికి వెనక్కి తోస్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్స్ కార్ టు పాస్. అది వెళ్ళాలంటే వే ఉండాలి కదమ్మా. వే, ప్యాసేజ్ కాదు, ప్లేస్ కాదు, ఏరియా కాదు, వే. దీనికి మనం చెప్పక్కర్లేదు, ఈజీగా తెలిసిపోతుంది. టు మేక్ వే ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ కార్ టు పాస్. ఎందుకంటే వే ఇస్తేనే పాస్ అవుతుంది కార్ ముందుకు. 19. Our teacher dash several points before the exams. చూడండి ఇక్కడ మీకు బిఫోర్ ద ఎగ్జామ్స్ టీచర్స్ ఎగ్జామ్స్కి ముందు ఏం చేస్తారండి, ఏవే పాయింట్స్ చెప్పాలో పాయింట్స్ అన్ని చెప్పేస్తారు. చెప్తారా, చెప్పబోతారా, ఆల్రెడీ చెప్పేస్తారా? బిఫోర్ ద ఎగ్జామ్స్ అన్నీ చెప్తారండి. సో అందువల్ల ఇక్కడ మనం రాయొచ్చు ఏంటి అంటే దాని సంగతి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దామండి. ఏం చేస్తారు, ఆర్ టీచర్ డాష్ సెవరల్ పాయింట్స్ బిఫోర్ ద ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్కి ముందే క్లియర్గా ప్రతిదీ కూడా మీకు పూర్తి చేసేస్తారండి. దాన్ని మీకు పూర్తి చేయడం అంటారు. మీ సిలబస్ క్లియర్డ్ ఆఫ్ అనే కాంబినేషన్ ఉండదమ్మా. క్లియర్డ్ అవే ఇది కూడా రాంగ్ కాంబినేషనే, కానీ వాడుతారు. క్లియర్డ్ అవే అంటే మామూలుగా మీనింగ్ దూరంగా క్లియర్ చేయబడింది అనేది ఏం కాదు. క్లియర్డ్ అప్ అంటే పూర్తి చేయటం. కంప్లీటెడ్. సో అలాగే క్లియర్డ్ అవుట్ కూడా వాడతారు. క్లియర్డ్ అప్ చూడక్కర్లేదు, ఇక్కడ మనం ధైర్యంగా క్లియర్డ్ అప్ అని రాయొచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రేజ్. తర్వాత చూద్దాం 20. లెట్ మీ గివ్ యూ డాష్. నేను సలహా ఇవ్వనా అని అడుగుతున్నారు. an advice, any advice, some advices. నిజానికి ఇక్కడ మీకు ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను స్టూడెంట్స్, ఎగ్జామ్లో మీకు ఎక్కువ వస్తుంది, చూద్దాం. ముందు నాకు ఈ రెండు వర్డ్స్కి తేడా చెప్పండి. వాట్ ఈజ్ అడ్వైస్? సార్ తేడా మాకెందుకు తెలియదు, అది సిఈ ఇది ఎస్ఈ అలా అంటారా? కామెడీలు చేయకండి అమ్మా, మనం క్లాసులో కదా ఉన్నాం, సీరియస్గా చేద్దాం. వాట్ ఈజ్ దట్? నేనే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అడ్వైస్ మీన్స్ నౌన్, అడ్వైస్ మీన్స్ వర్బ్, అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడ రాస్తారు అంటే ఐ నీడ్ డాష్ అన్నాం అనుకోండి. అలాగనే ఐ డాష్ యూ అన్నాం అనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి అంటే నౌన్, ఇక్కడ వర్బ్ కావాలి ఎందుకంటే సబ్జెక్టు ఆబ్జెక్టు ఉన్నాయి కాబట్టి. ఇలాంటి చోట అడ్వైజ్డ్ ఇలా అన్నమాట, అడ్వైజ్ యూ అని. ఇక్కడ వరకు వచ్చినప్పుడు అడ్వైస్. అయితే ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అడ్వైస్ అనేది అన్కౌంటబుల్ నాన్న. ఎట్టి పరిస్థితుల్లో అన్కౌంటబుల్కి ముందు ఇన్ఫర్మేషన్ అన్నా, అడ్వైస్ అన్నా, న్యూస్ అన్నా, ఇలాంటి వాటికి ఫర్నిచర్ అన్నా, వేటికి ఏం రాయమండి, ఇలాగేం రాయకూడదు. ఇక్కడ ఐ థింక్ నిజానికి దీన్ని కూడా నేను ఒప్పుకోను. సమ్ అడ్వైజెస్ తప్పు, సమ్ అడ్వైస్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. రైట్ ఆన్సర్ ఏంటంటే లెట్ మీ గివ్ యూ, చూడండి, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఇది రైట్ కాంబినేషన్. అదే ప్లూరల్ అనుకోండి, పీసెస్ ఆఫ్ అడ్వైస్. అయితే వారల్గా అడ్వైస్కి ఎస్ పెట్టకూడదమ్మా, ఇదొక చాలా ఇంపార్టెంట్ మీనింగ్. సార్ అడ్వైస్కి ఎస్ పెడితే, అడ్వైస్ అంటే ఏంటి, సజెషనే కదా అంటారు మీరు. మరి దానికి ఎస్ పెడితే సజెషన్స్ అనుకుంటున్నారా? కాదమ్మా, అడ్వైస్ అంటే సజెషన్. ఆర్ మరో మీనింగ్ కూడా ఉంది, కౌన్సిల్. కౌన్సిల్ అంటే ఎస్ఈఎల్ అమ్మా, సిఈఎల్ కాదు, ఇంగ్లీష్ అదే ప్రాబ్లం. అడ్వైసెస్ అంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఆర్ బిల్స్. చూసారా, వర్డ్కి ఎస్ పెడితే ఏమైపోయింది, వేరే మీనింగ్, ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ అడ్వైస్. అడ్వైస్ అంటే సజెషన్ ఆర్ కౌన్సిల్, అడ్వైసెస్ అంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఆర్ బిల్స్ అన్నమాట. అర్థమైందా? ఆ తరువాత ఇలా చాలా ఉన్నాయమ్మా ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేంటిది, ఆల్ఫబెట్స్.
ఆల్ఫాబెట్స్ ఎన్ని ఇంగ్లీష్లో చెప్పండి, వెంటనే అందరూ అంటారు 26 అని. సరే అయితే మరి దీని సంగతి ఏంటి? వాట్ ఈజ్ ఆల్ఫాబెట్? ఒక అక్షరం అనుకుంటారు, తప్పమ్మా. ఆల్ఫాబెట్ అంటేనే ఏ టు జెడ్ సెట్ ఆఫ్ లెటర్స్. దీన్ని ఏ టు జీ అని కూడా అంటారు. ఆల్ఫాబెట్స్ అని ఎస్ పెడితే అసలు దీనికి దానికి సంబంధమే లేదు. లాంగ్వేజ్ ఎస్ పెడితే మీనింగ్స్ మారిపోతే చాలా ఉన్నాయి, అలాంటిది అనమాట. సో ఆబ్వియస్లీ మనకున్న ఆప్షన్స్లో సమ్ అడ్వైస్ రిలేటివ్గా ఉంది. ఓకే, నిజానికి రైట్ అయితే పీస్ ఆఫ్ అడ్వైస్ ఆర్ పీసెస్ ఆఫ్ అడ్వైస్. అడ్వైస్కి మాత్రం ఏం పెట్టకూడదు, ఎస్ రాయకూడదు, మర్చిపోదు. తర్వాత ఇక్కడి నుంచి చూద్దాం. డాష్ కింగ్ ఆఫ్ కాంచీ అటాక్డ్ హిజ్ ఎనిమీస్ అన్నాడు. అనగానే ఇక్కడ చూడండి, మీకు థింగ్ ఇస్ పర్టికులర్గా చెప్పేస్తున్నాం. ఆయన నేమ్ వాడలేదు, జస్ట్ ఆయన రోల్ వాడుతున్నాం. అది కూడా ఏ ప్రాంతానికి, కాంచీకి. అనగానే ఎప్పుడైతే నేమ్ వాడితే ఆర్టికల్ రాయకూడదు, కానీ నేమ్ వాడలేదు కాబట్టి ద కింగ్ ఆఫ్ కాంచీ అటాక్డ్ హిజ్ ఎనిమీస్ అన్నాడు. అంటే ఏ కాదు, యాన్ కాదు, ద, నన్ ఆఫ్ దీస్ రాంగ్. ఆ తరువాత చూద్దామండి. వాటర్ ఫ్రోజ్ డాష్ ఐస్ అన్నాడు. ట్రాన్స్లేట్ అన్నా, టర్న్ అన్నా, ఫ్రోజ్ అన్నా మనకి ఏకైక ఆయుధం ఇంటూ. అంటే ఇది ఏముంటే ఒక స్థాయి నుంచి మరో స్థాయికి, స్థితికి, దీన్నే స్టేట్ టు స్టేట్ అంటాం. బిడ్డలరా, స్టేట్ టు స్టేట్ అంటే రాష్ట్రము నుంచి రాష్ట్రము కాదు, ఒక స్థితి నుంచి మరో స్థితి. ఇంగ్లీష్ టు హిందీ, ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్కి. వాటర్ నుంచి ఐస్కి, ఇది లిక్విడ్, ఇది సాలిడ్, అలా అన్నమాట. ఇంటూ బ్యూటిఫుల్ ప్రిపోజిషన్, అది చూడాల్సిన అవసరం లేదు, అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా ఫ్రోజ్ టు ఏముండవు, ఇవేమి మనకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ బిట్. ఐ డాష్ టు పే మచ్ అటెన్షన్. ఐ తర్వాత డజ్ రాయకూడదు. హ్యావ్ రాసాము అంటే, ఎన్ఓటి నాట్ పెట్టాము అంటే హెల్పింగ్ వెర్బ్ అయి ఉండాలి, ఆ తర్వాత మెయిన్ వెర్బ్ V3 ఉండాలి. సో ఇక్కడ అది లేదు, పే V1, అందువల్ల ఇది రాంగ్. హ్యావ్ ఏ మెయిన్ వెర్బ్ అయితే ఇక్కడ ఎన్ఓటి నాట్ రాయకూడదు, ఐ డు నాట్ హ్యావ్ అని వస్తుంది. సో నన్ ఆఫ్ దీస్ తప్పు. ఇక మిగిలింది మనకి ఏకైక మార్గం, ఐ డిడెంట్ పే మచ్ అటెన్షన్ దే. సో అందుకనే ధైర్యంగా చక్కగా రాయొచ్చు. అయిందా? తర్వాత హీ ఎమర్జ్డ్, చూడండి, డాష్ ఇట్ అన్నాడు. ఎమర్జ్డ్ డాష్ ఇట్ అనగానే ఇప్పుడు మనం దాని గురించి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్పాలి అంటే, హీ ఎమర్జ్డ్ డాష్ ఇట్ అంటే అతను దాని నుండి బయటపడ్డాడు, దాని నుండి బయటపడ్డాడు, నుండి బయటపడ్డాడు. ఇప్పుడు మీరే చెప్పండి స్టూడెంట్స్, టువా, ఇన్నా, దానిలో పడలేదు, దాని నుండి బయటపడ్డాడు. ఇక్కడ ఎలా చెప్పాలంటే, రిఫ్రైన్ అన్నా, లేదు సఫరింగ్ అన్నా, అబ్స్టైన్ అన్నా, ఎమర్జ్డ్ అన్నా, ఇలాంటి సందర్భాలలో ఫ్రమ్ వాడతాం. సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ ఫ్రమ్. మళ్ళీ క్వశ్చన్ మారిపోతుంది, చూసుకోండి. యు ఆర్ ఐ డాష్ డూయింగ్ దిస్ వర్క్. ఆర్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఫస్ట్ సబ్జెక్ట్ విల్ డిసైడ్ యాక్చువల్లీ. అయినప్పటికీ కూడా మనం చూస్తే సెకండ్ ఫస్ట్ పర్సన్స్ రెండు ఉన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ఆర్. ఇదే యాజ్ వెల్ యాజ్ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు ఫస్ట్ పర్సన్ ఐకి ఇస్తామన్నమాట. లేదు, ఎప్పుడైనా సరే యూ ఆర్ ఐ ఆర్ డూయింగ్ దిస్ వర్క్, నువ్వు కానీ లేదా నేను కానీ ఎవరైనా చేయొచ్చు అని చెప్పాలి. ఇలాంటప్పుడు ఈజ్ కాదు, డైరెక్ట్ ఆర్ ఆన్సర్, చూడాల్సిన అవసరం లేదు. రైట్, తర్వాత కంటిన్యూ చేద్దాం. ద స్టార్స్ షైన్ డాష్ నైట్.
చెప్పాల్సిన అవసరం లేదు కదండి. నైట్ అనే టైం ఇండికేట్ చేస్తున్నాము అంటే టైం ఇండికేషన్ అనేది ఎట్కి మాత్రమే ఉంటుంది, ఇన్ కాదు, ఆన్ కాదు, ఫర్ కాదు. ఓకేనా? సో ద స్టార్స్ షైన్ ఎట్ నైట్, నక్షత్రాలు రాత్రి వేళ మెరుస్తాయి అని చెప్పడం. ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ టు ట్రావెల్ బై ట్రైన్ అన్నాడు. నిజంగా ట్రైన్ జర్నీ చాలా సురక్షితమైనది అని చెప్పొచ్చు. ఇలాంటప్పుడు ట్రైన్కి ముందు ఏ ఆర్టికల్ రాయకూడదు. నో ఆర్టికల్. ఏ కాదు, యాన్ కాదు, ద కాదు, ఇది కూడా తప్పే. నో ఆర్టికల్, సారీ, నో ఆర్టికల్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తా. ఐ ట్రావెల్డ్ డాష్ ట్రైన్ అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? నో, ఐ ట్రావెల్డ్ బై ట్రైన్ అంతే. బై అనే ప్రిపోజిషన్ తప్ప ఆర్టికల్ రాయం ఇక్కడ. ఐ ట్రావెల్డ్ బై ట్రైన్, ట్రావెల్డ్ బై ద ట్రైన్ అని అనాల్సిన అవసరం లేదు. తర్వాత 28 మ్యాథమెటిక్స్ ఈజ్ డాష్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అన్నాడు. డిఫికల్ట్ అనేది ఇక్కడ మీకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఏ రాయాలి, యాన్ అయితే రాయం. కానీ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు కదా, అందుకని ద రాయకూడదు. అలాగే మీకు చూడండి, ఐ థింక్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టే కాబట్టి ఇక్కడ మనకు ఆర్టికల్ కావాలి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. తరువాత ద పోలీస్ ఆర్ ఎంక్వైరింగ్. ఎంక్వైరింగ్ అంటే చెప్పాను కదండి, ట్రాన్స్లేట్ అన్నా ఇక్కడ కొన్ని మీకు చెప్పాను, బట్ అన్నిసార్లు రాయక్కర్లేదు. ఎంక్వైరింగ్ ద మ్యాటర్ అంటే ఆ విషయంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి ఆఫ్ కాదు, బై కాదు, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ సంబంధం లేదు. ఇంటూ, ఎంక్వైరింగ్ ఇంటూ ద మ్యాటర్. షీ వాజ్ లుకింగ్ హర్ ల్యామ్ అన్నాడు. ఇక్కడ షీ వాజ్ లుకింగ్ హర్ ల్యామ్, ఆమె చూడండి గొర్రె కోసం వెతుకుతూ ఉంది అనాలి. సెర్చింగ్ అని రావాలండి. సెర్చింగ్ కదా. ఆ సెర్చింగ్ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుంది? లుకింగ్ ఆన్, లుకింగ్ టు, లుకింగ్ ఎట్ అంటే చూడు అని చెప్పడం, లుకింగ్ ఫర్ అంటే సెర్చింగ్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ లుకింగ్ ఫర్. ఇదమ్మా, ఇలా ఈ ఫిల్లర్స్ కూడా సింగిల్ ఫిల్లర్స్ జాగ్రత్తగా చేస్తారని, మీకు ఎగ్జామ్స్లో ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తూ, మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్